ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కుసుంపురంలో ఉన్నాము. అలాగే మార్నింగ్ ఒక మార్నింగ్ కాదు, ఈవినింగ్ అయితే ఒక 3:30, 4 అయితే అవుతుంది. అప్పుడు మనం మా ఊరు కుసుంపురం నుండి మన బీచ్ ఉంది కదా, బీచ్ రోడ్డుకి అయితే వెళ్తున్నాము. అంటే కళింగపట్నం బీచ్ ఉంటుంది, కళింగపట్నం మా ఊరు కూడా ఉంటుంది, కానీ మనం బీచ్ వరకు అయితే వెళ్ళాం. అలాగే మనం కొబ్బరిద్దానం కదా, ఈ రోడ్లు చూశారు కదా, మొత్తం కూడా ఇటువైపు నుండి అటువైపు మొత్తం అంతా కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరిద్దానం. అలాగే రోడ్డు చూసారు కదా ఎంత నేరోగా ఉందో, ఇంకెన్ని మదుపులు అయితే తిరుగుతున్నాయి ఇది. ఓకేనా. అలాగే మన ఊరు నుండి మన పర అంటారు, అంటే బ్యాక్ వాటర్, సీకి అంటే సముద్రంది బ్యాక్ వాటర్ వస్తుంది కదా, ఆ బ్యాక్ వాటర్ అదే రిటర్న్ వచ్చేటప్పుడు ఇన్ని పొలాలు అయితే పోతుంటాయి. అలాగే వర్షాలు పడేటప్పుడు ఇంకా కొంచెం బ్యాక్ వాటర్ ఎక్కువగా వస్తుంది, హై టైడ్ లో టైడ్లో. అలా టైంలో పొలాలకు కూడా ఈ నీరు అయితే చేరుకుంటుంది, ఉప్పు నీరు. అలాంటప్పుడు పొలాలు ఎంతవరకు దెబ్బతింటుంటాయో అదంతా కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకి పర మీద ముందైతే కర్రలు చిన్న బ్రిడ్జ్ అయితే ఉండేది, ఆ బ్రిడ్జ్ పట్టుకొని మేమైతే బీచ్ సైడ్కి వెళ్ళే వాళ్ళం. అలాగే ఇప్పుడు బ్రిడ్జ్ అయితే కట్టేశారు, సిమెంటెడ్, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం పొలాల వైపు అయితే మనం ఎంట్రన్స్ అయితే తీసుకుంటున్నాం, ఇప్పుడు ఎంటర్ అవుతాం అనమాట. ఎదురుగా మీకు ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా, మొత్తం కూడా పొలాలు. ఇక్కడ నుండి తోటలు ఎండింగ్ అయ్యి ఇక్కడైతే పొలాలు స్టార్ట్ అవుతాయి. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు పెద్ద చెరువు అయితే ఉంటుంది. అలాగే మీకు ఎదురుగా ఒక అంటే ప్లేస్ అయితే ఉంది, అక్కడ నుండి మన పొలం అయితే స్టార్ట్ అవుతుంది, ఇంకెక్కడ ఎండింగ్ అవుతుంది అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం చుట్టూరు ఈ రెండు వైపులు కూడా మనకి పొలాలే మొత్తాన్ని కూడా. ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా, రైట్ సైడ్లో మనకు ఒక బోర్ కనిపిస్తుంది, వాటర్ బోరింగ్. అది ఇక్కడ నుండి తీసుకొని ఇక్కడ నుండి మనకి అక్కడ ఎదురుగా ఈత చెట్లు అయితే ఉంటాయి. అది ఇక్కడ స్కూటీలో కూర్చొని చూసారు కదా, స్కూటీలు ఉన్నాయి. ఈ ఈత చెట్టు వరకు ఈ పొలాలన్నీ కూడా మనవేని. మొత్తం సేన్ అయితే ఇంకొక 15 to 20 డేస్లో మొత్తం అయితే పండిపోతుంది. చేను పండిపోయిన తర్వాత అప్పుడైతే కటింగ్ అవుతుంది. కొన్ని చేనులు పండిపోయినాయి, కొన్ని చేనులు అయితే ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఓకేనా. అలాగే మొత్తం వీళ్ళంతా కూడా రైతులేని. అలాగే మనం చూసుకుంటే పల్లెటూరులో మ్యాక్సిమం మీకు వీలుగా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మనకి గొర్రెలు, మేకలు, అలాగే ఆవులు మందైతే కనిపిస్తుంది. సుమారు ఇవి ఒక 200 నుండి 250 మేకలు, గొర్రెలు రెండు కలిసి ఉన్నాయి అన్నమాట, ఉంటాయి. అలాగే ఈ రైతులు ఈ పెంచుకొని సంతలు అవుతాయి కదా. అలాగే మీకు ముందు నేను కంచిల్లో సంత ఉంటుంది కదా, సోంపేట దగ్గర కంచిలి, ఆ ఊరి దగ్గర అయితే ఒక సంత ఉంటుంది. ఆ సంత అయితే మీకు చూపిస్తాను, ఆదివారం సంత అనమాట. ఆ సంతకు కూడా వెళ్ళాను, చాలా రష్గా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ చికెన్, ఫిష్, అలాగే రకరకాల కూరగాయలు, అలాగే ఎదురు కర్రలు అంటే కొబ్బరికాయలు ఇవి తెస్తారు కదా, పైకి కొబ్బరి చెట్టు ఎక్కకంట వాళ్ళు తెస్తారు కదా, ఎదురు కర్రలకి పైన ఒక చిన్న కత్తిలాంటిది కట్టేసి లాగుతారు. అది ఎదురు కర్రలు అన్ని చాలా రకాలు అయితే అమ్ముతారు. కొబ్బరికాయలు, అలాగే సీతాఫలాలు, రకరకాల ఫలాలు అయితే వస్తాయి మనకి ట్రైబ్స్ నుండి. ఓకేనా. ఇప్పుడైతే మనం అక్కడ నుండి తిన్నగా బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళిపోతాం. అక్కడ కొంతమంది అమ్మాయిలు అక్కడైతే రీల్స్ చేసుకుంటున్నారు అనమాట, మనం కుసుంపురం అమ్మాయిలని. ఓకేనా. వాళ్ళకైతే డిస్టర్బ్ చేయకుండా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయి అక్కడైతే మనం బండి ఆపుకున్నాం. అక్కడ నుండి మీకు చూపిస్తాను మొత్తం ఏరియా మొత్తం కూడా, అదంతా కూడా మీకైతే చూపిస్తాను, చూస్తుండండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం షేర్ చేసి మనకి సపోర్ట్ చేయండి. ఓకేనా. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే కుసుంపురంలో ఉన్నాము. కుసుంపురం దగ్గర మనకి బీచ్ వస్తుంది కదా, కళింగపట్నం బీచ్. అలాగే ఈ మధ్యన ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, మన పర అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పర అంటే అక్కడ సీ చూస్తున్నారు కదా, సీ దగ్గర, సీ నుండి మనం బ్యాక్ వాటర్ వస్తుంది కదా, హై టైడ్ లో టైడ్లో, అక్కడ నుండి బ్యాక్ వాటర్ అయితే ఇదంతా బ్యాక్ వాటర్ అని, మొత్తం ఉప్పు వాటర్. సగం వరకు చాలా వరకు పొలాలు అయితే పోతుంటాయి, బ్యాక్ వాటర్ వచ్చి ఉప్పు వాటర్ కదా, దానివల్ల. అదే ఈరోజు మీకు చూపిస్తాను. కొంతవరకు అయితే మనకి ఎక్కడి వరకు ఉప్పు వాటర్ వెళ్తుందో అక్కడ వరకు మనకి మంచి పొలం అయితే కాస్తుంది, పొలాలు అయితే మంచి పంట అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఉప్పు వాటర్ వచ్చడం వల్ల చాలా వరకు పొలాలు అయితే పోతున్నాయి. ఓకేనా, అదంతా మీకు చూపిస్తాను, చూడండి. అలాగే ఇటువైపు చూస్తున్నాను కదా, మొత్తం ఈ వాటర్ కనిపిస్తుంది, ఇదంతా బ్యాక్ వాటర్, ఉప్పు వాటర్ అనమాట, సముద్రం నుండి వచ్చేది. అలాగే ఈ చిన్నగా లాస్ట్ వరకు వెళ్తుంది అనమాట ఇది. ఓకేనా. ఈ వాటర్
అక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ లో మీకైతే రైలు అంటారు కదా ప్రౌన్స్, ఆ ఫ్యాక్టరీ అయితే ఉంది. ఈ ఉప్పు వాటర్ లోనే వాళ్ళైతే అక్కడ ఫ్యాక్టరీ పెట్టారనమాట. రైలు ఏమో పెంచుతారు. ఓకేనా, ఇదంతా కూడా ఇక్కడ ఇసుక దెబ్బల తర్వాత ఇక్కడ నుండి మనకి బ్రిడ్జ్ నుండి ఒక మహా అయితే 1 కిలోమీటర్ ఉంటుంది, తిన్నగా వెళ్ళిపోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే అటు సైడ్ అంతా కూడా ఇసుక దెబ్బలు, దాని తర్వాత మనకి బీచ్ అయితే వస్తుంది. మనమని అంటే ఈవినింగ్ టైం కొంచెం టైం పాస్ కోసం అలాగైతే నేను మీకు కూడా చూపించాలి కదా, అయితే నేనైతే ఈ మొత్తం షూట్ చేయడం జరిగింది. అలాగే మీకు అక్కడ ఒక ఎడ్జ్ అయితే చూపిస్తాను. మనకి బీచ్ సైడ్ లో ఒక ఎడ్జ్ అయితే ఉంటుంది. అక్కడ నుండి అంటే పర కోసం అది కట్ చేస్తారనమాట. బ్యాక్ వాటర్ లేకపోతే ఊర్లో అప్పుడు వచ్చేస్తుంది. ఆ బ్యాక్ వాటర్ అక్కడ కట్ చేయడం వల్ల, అక్కడ స్పేస్ ఇవ్వడం వల్ల వాటర్ హైటైడ్ లో వీళ్ళకి వచ్చి ఇదంతా నిండిపోద్ది అనమాట. వర్షాకాలం అయితే ఫుల్ నిండిపోద్ది వాటర్ అంతా, ఉప్పు నీరు. అలాగే ఇక్కడ నుండి ఉప్పు నీరు మన పొలాల సైడ్కి వెళ్ళకూడదు అని మధ్యనైతే ఒక గట్టు వేస్తారు. ఓకేనా, అది కూడా వేసారనమాట. అది మీకు చూపిస్తాను. అంటే ఇప్పటి నుండి ఉంది, ఇప్పుడు కొత్త ఏం కాదు. ఓకేనా, అక్కడ గట్టు వేసిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న పొలాలు అయితే పోతుంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వరకు వాటర్ వస్తుంది అనమాట. ఇది నేను నడుస్తున్నాను, ఇది గట్టు. ఇటు సైడ్ ఒకసారి మేము ఒక వీడియో కూడా ఉంటుంది నా ఛానల్లో. ఈ పొలంలోకి దిగి మేమైతే ఒడిసామన్నమాట. ఇవన్నీ ఉడుపులో వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ బురదలో దిగి అక్కడైతే మేము ఉడుపు అయితే వేసాము. అయితే ఇక్కడ నుండి వర్షాలు పడే టైము ఇక్కడ ఉప్పు వాటర్ ఫుల్గా నిండడం వల్ల కొంచెం వాటర్ అటు కూడా వెళ్తుంది, ఉప్పు వాటర్. అందుకోసం ఆ పొలం అయితే పోయింది. అలాగే రోడ్డు ఈతుల వైపు కూడా పొలం అయితే చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం ఈ రైట్ సైడ్లో చూసారు కదా, మొత్తం కూడా పోయిందనమాట. ఇప్పుడు మీకు మా పొలం దగ్గర అయితే తీసుకెళ్తాను. సుమారు ఒక 5-6 ఎకరాలు అయితే ఉంటుంది. ఓకేనా, అలాగే ఈ ఎజ్జులు పోకుండా ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు అయితే వేస్తారు, అంటే మట్టి వెళ్ళిపోకుండా. అలాగే ఈ ఆడవాళ్ళు కూడా అందరూ ఆ పొలాల్లో పనిచేసిన వాళ్ళని, మన ఊరిలో అందరూ కుసుంపురం వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ నుండి అయితే పని చేసుకుని కొంతమంది అక్కడ అంటే వాటర్ వదులుతారు కదా పొలంకి, దానికోసం వచ్చినారు. కొంతమంది వాళ్ళ చేని ఎంతవరకు వచ్చిందో చూడడానికి వచ్చారు. అలాగే కొంతమంది మనకి చేని చెట్లు ఏమైనా కొరుకుతున్నాయేమో అవన్నీ కూడా చూడడానికి వస్తుంటారు అనమాట. ఇప్పుడు ఈ లాస్ట్లో ఒక చర్చ్ వస్తుంది కదా, అక్కడైతే బోర్ ఉంది. అక్కడ వరకు అయితే మన పొలం ఉంది. ఇక్కడ నేను నిలబడిన దగ్గర నుండి అక్కడ వరకు మొత్తం ఈ పొలం అంతా మనదేనే, లెఫ్ట్ సైడ్. అలాగే రైట్ సైడ్ చూస్తాం కదా, మధ్యన ఎల్లోగా ఉన్నాయి, ఇంకా గ్రీన్గా ఉన్నాయి. గ్రీన్కి అయితే ఇంకా పండలేదు, ఇంకా బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, అవైతే ఇంకా కొంచెం ఒక 10 to 15 డేస్లో పండిపోతాయి. అలాగే ఎల్లో కలర్లో పూర్తిగా వైట్ లాగా మీకు కనిపిస్తుంది కదా అక్కడక్కడ, అవైతే మొత్తం పండిపోయి కటింగ్ కోసం రెడీ చేయను అనేది. ఓకేనా, ఏ చైన్ ఇక్కడ కట్ అయినా మన వేణుగోపాల స్వామి టెంపుల్ మన గుడి ఉంది కదా ఊర్లో కుసుంపురంలో, అక్కడికైతే తీసుకొస్తారనమాట ఫస్ట్ కట్ చేసింది. అలాగే మీకు నెక్స్ట్ బ్లాగ్లో మా గుడి కూడా చూపిస్తాను, వేణుగోపాల స్వామి గుడి. ఆ చరిత్ర కూడా నేను మొత్తం మీకు చెప్తాను. అంతైతే నాకు తెలియదు, ఎంతవరకు నాకు తెలుసు అంతవరకు అయితే నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ బోర్ చూస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఈ బోర్ నుండి మొత్తం అక్కడ ఏప్ సెట్ మీకు ఇందాక చూపించాను కదా, అక్కడ వరకు అయితే మనకి మన పొలమేని అంత కూడా. బోర్ అయితే ఇంకేయలేదు, బోరు ఈవినింగ్ టైం వేస్తారట, అంటే ఇంకొంచెం నైట్ అవ్వాలి. అప్పుడు వేసి వాటర్ ఇక్కడ నుండి ఎవరెవరికి కావాలో మన పొలంకి ఒకవేళ ఎక్కువ వాటర్ ఉంటే ఆ వాటర్ కట్టేసి నెక్స్ట్ వేరే పొలాలకి అయితే వాటర్ వదులుతారనమాట. అలాగే మన ఊరు కుర్రోళ్ళని ఈశ్వరరావు ఇంకా వాళ్ళ ఫ్రెండ్, అలాగే ఆడవాళ్ళు అక్కడ కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆడవాళ్ళు కాలు కడుక్కోవడం, ఎందుకంటే బురద ఉంటుంది కదా, కాలు కడుక్కోవడం అవైతే చేస్తారు. అలాగే ఇప్పుడు నేనైతే కిందకి దిగి ఇంకా బోర్ పక్క నుండి మన పొలం ఎక్కడి వరకు ఉందో అది చూపిస్తాను చూడండి. ఇదే బోరింగ్ అనమాట. నైట్ టైము అంటే మంచి ఎండాకాలం నైట్ టైం రాత్రి 12-1 గంట అప్పుడు వచ్చి మన ఊరు వాళ్ళు ఈ పొలంకి అయితే వాటర్ వదలడం అని జరుగుతాయి అనమాట. చూసారు కదా చైన్ ఎంత బాగుందో. మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ చైన్ అయితే మనకి రెడీ. ఇంకొక 15 to 20 డేస్లో కటింగ్ అయితే అవ్వడానికి ఉంటుంది. ఈ తిన్నగా దారి వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని అక్కడ మనకి అక్కడ చిన్న షెడ్ లాగా ఉంది కదా, ఆ షెడ్ వరకు అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారు కదా వాటర్, ఇప్పుడు బోర్ పైప్ వేసారంటే ఈ బోరింగ్ వాటర్ ఇక్కడ పడుతుంది, చాలా ఫోర్స్ పడుతుంది ఫ్రెండ్స్. చిన్నప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి ఆడుకుండేవాళ్ళం. చుట్టూరు ఒక చిన్న గోడలాగా ఉండేది, ఇప్పుడైతే గోడ తీసేశారు. ఓకేనా, అలాగే చాలా వరకు ఇక్కడ గడ్డి కూడా ములిసింది చూడండి. అంటే ఊర్ల సైడ్ మన పల్లెటూర్లకి వెళ్ళామంటే ఇదే మనకి చాలా, అంటే మన సిటీ సైడ్ అయితే మనకు కనిపించదు అనమాట ఇలాంటి వాతావరణం, ఇలాంటి అట్మాస్ఫియర్ అయితే ఉండదు. ఓకేనా, ఇక్కడ నుండి ఒక దారి చూస్తున్నాయి కదా, ఇదంతా కూడా వాటర్ వెళ్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. మన పొలము అన్ని చూసారు కదా, మన ఊరి సైడ్ పొలాలు ఎలా ఉంటాయో.
ఓకేనా, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ మీకు మా గుడి కుసుంపురంలో వేణుగోపాల స్వామి గుడి అదైతే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకేనా, అలాగే మేము చాలా వరకు వంటలు అయితే చేసుకున్నాం, అవి కూడా వ్లాగ్స్ మీకు ముందుగా వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ.